ఇది నీల్ హారిస్ బ్రదర్ అకస్మాత్తుగా రాజీనామా ఎందుకు చేశాడు? ఆ పదవి కేసీఆర్కి ఇవ్వడానికా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికా? కుడ్ బి బ్రదర్, వీ డోంట్. వానికి రాజకీయంగా ఏమైనా లాభం అవుతుంది అంటే ఏమైనా చేస్తాడు. కుడ్ బి, దెర్ మైట్ బి పాసిబిలిటీ. కేసీఆర్తో లాలుచి ఒప్పందం చేసుకొని ఉంటాడు. ఎందుకంటే కేసీఆర్ ఏమనుకుంటాడు, ఇక అయిపోయింది. ఆయన ఎంత మా డాడీ కంటే ఒక 1 year 2 years పెద్దవాడు. ఓకే, సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో మా డాడీకి కాలేజ్ మేట్స్. సో అయితే 75 కాకపోవచ్చు, కానీ 70 నుంచి 75 మధ్యలో ఉండొచ్చు కేసీఆర్. ఏది ఏమైనా కట్టబట్టుకొని నడుస్తున్నాడు. ఆయన తాగుడు ఆయనకున్న వ్యసనాల వల్ల ఆరోగ్యం అది సహకరిస్తలేదు. సో ఆయన జీవితం అయిపోయే లోపల ఒక ప్రధానమంత్రి కానియర్ నార్త్ ఇండియన్స్ కాబట్టి ఏదో నామకే వాస్తు వెంకయ్య నాయుడు అయినట్టు ఇంకోటి ఏదన్నా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కావాలని ఆశపడతారు లాస్ట్లో తమ చివరి జీవితంలో. ఆయన ఇప్పుడు ఈయన పేరేంది, వెంకటస్వామి, గుడిసెల వెంకటస్వామి, గడ్డ వెంకటస్వామి. సో ఆయన కూడా ఆయనకి ఇయ్యని పదవి లేదు. ఓకే, మంత్రులు గింతులు అన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. సో అన్ని ఇచ్చింది. ఈయన చెప్తే ఈయన అడిగిండని చెప్పి హైదరాబాద్లో 75,000 గుడిసెలు ఉంటే వాళ్ళందరినీ పక్క ఇల్లు కట్టించింది ఇందిరాగాంధీ గారు. సో కానీ ఈయనకు ఒక ప్రెసిడెంట్ కావాలని ఉంటే అప్పుడు సోనియా గాంధీ గారు మరి అక్కడ వేరే కాంపిటీషన్ ఉందా, ఏ కారణం చేతనో, లేకపోతే నార్త్ సౌత్ వర్సెస్ ఏమైందో, లేకపోతే సోనియా గాంధీ తోటి వీళ్ళకి కొంచెం బంధాలు చెడిపోయినాయో, లేకపోతే వీళ్ళ కొడుకులు బీజేపీలోకి పోయినారో, సంథింగ్ ఏదో అయింది డిస్క్రిపెన్సీ. మొత్తం మీద అయితే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఈయనకైతే ప్రెసిడెంట్ కానీ ఉపరాష్ట్రపతి కానీ చేయలేదు వెంకటస్వామికి. సో అది అయినా కానీ ఆయన కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాడు. కానీ పిల్లలు ఏం చేశారు, మళ్ళీ బీజేపీకి పోయారు. వాళ్ళ ఆర్యబ్రాహ్మణ పిల్లల్ని చేసుకున్నారు. ఇక్కడ ఆర్యబ్రాహ్మణ కాదు, ఈ గోదావరి జిల్లా బ్రాహ్మణ స్త్రీలను చేసుకున్నారు. తర్వాత మళ్ళీ అన్ని అక్కడ లాజిక్ లేదు ఏం లేదని రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఓకే, మొత్తం మీద అయితే ఆ వెంకటస్వామిని ప్రెసిడెంట్ కానీ ఉపరాష్ట్రపతి చేయకపోవడం వల్ల అప్పుడు కాంగ్రెస్కి కొంచెం భిన్నంగా ప్రవర్తించారు వీళ్ళ కుటుంబం. ఓకే, సో అయితే ఇక్కడ కావచ్చు, దేర్ మైట్ బి ఎ పాసిబిలిటీ కేసీఆర్ మైట్ హ్యావ్ మేడ్ అన్ అగ్రిమెంట్, తెలంగాణలో మీ బీజేపీ వచ్చి రెడీ చేస్తా, కానీ నాకు మాత్రం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈమె ప్రధానమంత్రి నువ్వు ఎట్లయినా ఇవ్వని నాకు తెలుసు కాబట్టి నా జీవితం అయిపోయే లోపల అదొక నాకు ఆశ ఉంది. నా కొడుకుని ఒక బీజేపీ వచ్చేటట్టు చేసినాక నా కొడుకుని కానీ నా కొడుకునే ఏమంటారు, అల్లుని కూడా అన్నాడు, నా కొడుకుని ముఖ్యమంత్రి అయ్యి బీజేపీ అయితే బీజేపీ, కాకపోతే నన్ను దేశంలో ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే ఇలా కేసీఆర్ మళ్ళీ వస్తున్న గ్యారంటీ లేదు కాబట్టి, వీళ్ళకి అధికారం లేకపోతే ఉండలేరు కాబట్టి, అధికారం ఉన్నప్పుడు దోసుకున్నారు, అధికారం ఉంటేనే మళ్ళీ దాచుకోగలుగుతారు కాబట్టి అధికారం లేకుండా బతకలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 ఏళ్ళు అధికారం లేకపోతే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఎన్ని కుట్రలు చేసైనా ఈసారి అధికారంలోకి వచ్చాడు. ఎందుకు? దొంగకు భయం అధికారం లేకపోతే. ఎందుకని? ఆ దోచుకున్నవి దాచుకోవాలంటే అధికారం ఉండాలి, లేకపోతే వాడు ఇన్వెస్టిగేషన్ అంటాడు, ఇంకోటి అంటాడు. ప్లస్ మళ్ళీ ఇంకా ఫస్ట్ దోసుకునే అవకాశం పోతుంది, ఆ దాచుకునే అవకాశం పోతుంది. కాబట్టి వాళ్ళకి అధికారం లేకపోతే ఉండలేరు. ఇప్పుడు కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారం లేదు, కేంద్రంలో 15 ఏళ్ళు లేదు. ఏడుస్తున్నారా? రాహుల్ గాంధీ వచ్చి నాకు అధికారం కావాలని ఏడుస్తున్నాడా? నువ్వు ఎన్నికల ప్రక్రియ సరిగ్గా చేయమంటున్నాడు తప్ప నాకే ఎట్లనే చేసి అడ్డదారులు నాకు రావాలని అడుగుతలేడు. ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజలు ఇష్టం ఉంటే ఓటేరి, లేకపోతే లేదు. నాకేం దోసుకోవాలన్నా లేదు. ఓకే, ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళకి సేవ చేస్తాం, లేకపోతే లేదు. సింపుల్. నాకు ఎలా దోసుకునేటోనికి బాధ అవుతుంది, నార్మల్ వాడికి ఎందుకు బాధ అవుతుంది? కాదు, బాధ అవుతుంది. ఎంత అవుతుంది? అరే వాడు దోసుకుంటుండ్రా, వాడు ప్రజలకు మంచి చేస్తాడని బాధ అవుతుంది, కానీ నాకు రాలేదని బాధ కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ ఎందుకు అనేది మరి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. హీ హాస్ టు రీథింక్ ఏం చేసుకుంటా, నేను కట్టబట్టి నడుస్తున్నా, నేను 5 ఏళ్లకు 10 ఏళ్లకు పీక్తా, ఎందుకురా నాకు ఎందుకు అని ఆలోచించాడు కేసీఆర్. తాగుతాడు, లవంగం వేసుకుంటాడు, ఇది ఏం చేయాలి, ఎట్లా రావాలి, ఇదే ఆలోచన తప్ప నాకెందుకు, నా జీవితం అయిపోయింది, నాకు తింటే కూడా తిన్నదారు పరిస్థితి వచ్చింది, ఇంకా నాకు ఎందుకురా అయ్యా, ఆ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రశాంతంగా బతుకుతా అన్న ఆలోచన ఎందుకుండదు ఈ గాడిద కొడుకులకు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో జ్యోతి పారా గారు ఏమంటారు మేడం? People are forgetting power of nature, power of humanity. Live, let live is a simple concept. Simple. మనకి నచ్చినా నచ్చకపోయినా the nature is running the show. మనకు ఆలోచన రావాలన్నా నేచర్ చేస్తుంది, మన గుండె నేచరే కొట్టుకుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగాలన్నా, సూర్యుని చుట్టూ తిరగాలన్నా, వర్షాలు పడాలన్నా, వర్షాలు వద్దన్నా, ఈ భూమి మీద ఉన్న నీళ్లు మేఘాలుగా మారాలన్నా, మేఘాలు చల్లబడి మళ్ళీ నీరుగా రావాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ నదులు ఎక్కడ ప్రవహించాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ద షో ఈజ్ రన్ బై నేచర్. వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఓకే, మన లోపల ఉన్న కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ వేరు వేరు కాదు. కాబట్టి మనము చేస్తున్నాము అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. మనం ఇష్టమైనట్టు చేసే ప్రయత్నం చేస్తే, నేచర్కి భిన్నంగా ప్రవర్తిస్తే నేచర్కి ఎట్లా దాన్ని సరిదిద్దాలో తెలుసు.
ఒక ఒక ఏనుగుకి తాబేలుకి గడ్డి తిని బతుకమని చెప్పదు నేచరు. ఒక సింహానికి పులికి వేరే దాన్ని చంపుకోకపోతే తినకుండా ఉండకూడదు అనేది చెప్పదు నేచర్. చెప్తుంది అంటే దానికి ఒక కారణం లేకుండా, దానికి ఒక బ్యాలెన్సింగ్ ప్రక్రియ లేకుండా నేచర్ ఏమి చేయదు. కాబట్టి మనం చేస్తున్నామని ఎవరు అనుకున్నా, అది ఎంత పెద్ద వాళ్ళు అనుకున్నా వాళ్ళ భ్రమ మాత్రమే. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ నేచర్. వీ హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్. ఇఫ్ యూ డు నాట్ ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్, ద నేచర్ విల్ కరెక్ట్ థింగ్స్ బై ఇట్ సెల్ఫ్. ఊరికే వరదలు రావు, అర్థమైందా? ఊరికే ఇంకోటి కాదు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు కరెక్ట్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తన యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే చేస్తుంది. అరే నేచరు, ప్రకృతి ఇంతమందిని ఎందుకు చంపుతుంది అంటే అది ఇప్పుడు భూకంపం వచ్చి అంతమంది చచ్చిపోయారు. అరే నేచర్ కనికరం లేదు, ఇంతమందిని చంపుతుంది అంటే నేచర్ ఈజ్ నాట్ డూయింగ్ దట్. నేచర్ ఈజ్ డూయింగ్ ఇట్ టు ఏమంటారు, ఆ ప్లేట్లెట్స్ అన్ని కదులుతాయి పైన భూమి. ఆ కదిలేదాన్ని ఎందుకు కదులుతుంది అది? ఎందుకంటే తన ఎగ్జిస్టెన్స్ కోసం కదులుతుంది. కాబట్టి నువ్వు రాంగ్ ప్లేస్లో కట్టుకొని నేచర్ని తిడితే ఏమొస్తుంది? యూ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద నేచర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్. సింపుల్. కాబట్టి ఎవరైతే ప్రకృతికి భిన్నంగా ప్రవర్తిస్తే దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నేచర్. కరోనా ఊరికే రాలేదు. ఆ జంతువులను కూడా బతకనివ్వాలి అనేది నేచర్ ధర్మం. ప్రకృతిలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయి. ఈచ్ బీయింగ్కి, ఒక్కొక్క జీవికి సపరేట్ బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయి. దాని నుంచి మనిషికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎందుకని? వాటిని చంపుకొని తింటున్నాడు వీడు. వాటిని చంపకపోతే అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మరి దానికి సపరేట్ వైరస్ దానికి ఎందుకు పెట్టిండు అనేది మనం ఆలోచించాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది? అది అందులో ఉన్న వైరస్ వచ్చేసి, వైరస్ అనేది జీవి కాదు, దానికి ఉండే లక్షణాలు. ఓకే, దానికి ఉన్న లక్షణం ఏం చేస్తుంది? కెమికల్ లాగా. ఓకే, అదేం చేస్తుంది? అది ఈ మన శరీరంలో ఉన్న వాటిని మ్యూటేట్ చేస్తుంది. అంటే వాటి కణాల లెక్క మార్చుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? మన కణాలు చచ్చిపోతున్నాయి. అందుకని రెస్పిరేటరీ ప్రాబ్లమ్ చచ్చిపోతుంది. అంటే ఏమర్థం? సో ద నేచర్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. కాబట్టి వాటిని కూడా బతకనియకుండా వాటిని చంపే ప్రయత్నం చేసుకొని తినే ప్రయత్నం చేస్తే నీకు కరోనా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఆడ ఒక వస్తువు పెడితే మళ్ళీ అలా పెడితే బయట ఆ పురుగులు ఉడుతున్నాయి, తెల్ల పురుగులు ఇంకోటి ఉడుతున్నాయి, డికంపోజ్ చేస్తుంది, మళ్ళీ మట్టి లెక్క ఎట్లా చేసుకుంటున్నది? నువ్వు చెప్తే చేసుకుంటుందా? దట్ ఈస్ పార్ట్. ఒకటి జీవి చచ్చిపోతే అన్ని వల్చర్స్ వస్తాయి, వచ్చేసి అవన్నిటిని కలిపి మళ్ళీ అది డికంపోజ్ అవుతుంది. హూ ఈస్ డూయింగ్ దట్? నాట్ అస్, ద నేచర్. వై ఇట్ ఈస్ డూయింగ్? అట్లా చేయకపోతే ఇది ఏమంటారు, ఎగ్జిస్ట్ కాదు లేదు ఈ వ్యవస్థ. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద నేచర్, వీ హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్. అందుకు ఎవ్వరు భిన్నంగా ప్రవర్తిస్తే దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సింపుల్. దాన్నే ఒక్కొక్క భాషలో కోరి చెప్పారు. కర్మ సిద్ధాంతం ఇంకోటి చెప్పారు. ఎట్లా చెప్పినా వీ హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ నేచర్. ద ఇఫ్ లాస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ అగేన్స్ట్ ద లాస్ ఆఫ్ నేచర్, దెన్ దే నీడ్ టు కరెక్ట్ ద లాస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, సాధి మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఎందుకంటే వెన్ వీఆర్ ఏమంటారు, చదువు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే వరస్తిగా. చదువు అంటే మనకు అర్థం కాలేజ్ చదువుతూనే చదువు కాదు. మన దేశంలో చదువుకున్న నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు చదివిన డాక్టర్ కోర్సు, ఇంజనీర్ కోర్సులనే వాడికి ఎంతో అంత జ్ఞానం ఉంటుంది, కానీ మిగతా ఏ విషయాల మీద నిరక్షరాస్యుడు వాడు. సో వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం ఏం లేదు. సో అట్లా కాదు. ఓకే, చదువు అంటే ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి, చైతన్యం ఉండాలి. అంటే ఏమో చెప్తున్నా అంటే, ఒక చదువుకోని రైతుకు కూడా ఒక అన్ని విషయాల మీద అవగాహన ఉంటే ఈ చదువుకున్న నిరక్షరాస్యుడి కంటే ఆయననే పెద్ద చదువుకున్నవాడు. అంటే ఆ విషయ పరిజ్ఞానం అవసరం. ఒక అవ్వకు ముచ్చడి చెప్తే 2 నిమిషాలు అర్థం చేసుకుందనుకో, నా దృష్టిలో ఆమెనే అత్యంత చదువుకున్నామే. ఇటు డాక్టర్ కాదు వాడికి. ఎందుకంటే ఆ డాక్టర్ వాడికి ఏ రోగం వస్తే ఏ సూది ఇవ్వాలో తెలుసు తప్ప మిగతా ఏ విషయాలు తెలియదు. వాడు ఎట్లా చదువుకున్నాడు అవుతాడు? ఒక డాక్టర్ చదువు తప్ప మిగతా అన్ని విషయాల్లో వాడు నిరక్షరాస్యుడు. వాడు ముచ్చడి చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో లేడు వాడు. కాబట్టి అట్లాంటి చదువుకున్న నిరక్షరాస్యులు మనకొద్దు. విషయం చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా, అది 3వ తరగతి చదివి 5వ తరగతి చదివి, వాడు చెప్పిన పాఠశాల చదివిన చదువు కాకుండా ప్రకృతిని చదివిన వాళ్ళు, ముచ్చడి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు పాఠశాల పోకున్నా సరే, వాడు చెప్పిన పాఠశాల పోకున్నా వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉంది అంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే అని మనం ముచ్చడి చెప్పేది. మనము వాళ్ళకి ఈ విషయ పరిజ్ఞానం కోసం, చైతన్యం కోసం చెప్తున్నాం.
బతుకుదేరు కోసం చదువు చెప్తలే మనం. ఓకే, సింపుల్.